ఆగు. నువ్వురా నిజమైన నమ్మకస్తుడివంటే నువ్వే. నచ్చావు పో. అయ్యా, అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేసి దీన్ని బయటకు పంపించాలి. పంతులు గారు, అమ్మా, ఈ వ్రతం పూర్తయిన తర్వాత దీపాలు చెరువులో వదిలి రావడం లాంటివి ఉంటాయని విన్నాను. నిజమేనా? అవునమ్మా, కొలనులో గాని చెరువులో గాని దీపాలు వెలిగించి నీటిలో వదిలితే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ఆహా. మరి పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా? మరీ మంచిది, వాళ్లకు తొందరగా పెళ్ళవుతుంది. ఏమండి, అయితే మన వైశ్య సూర్యుల్ని కూడా పంపిద్దామండి. అలాగే బావని. రే చిన్న, వాళ్ళతో పాటు మీరిద్దరు కూడా వెళ్ళండి. అట్నే అన్నా. పంతులు గారు, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా వెళ్లి వదిలి రావచ్చా? బేషుగ్గా చేయొచ్చమ్మా, అందులో తప్పే ఉంది. గర్భవతులైన స్త్రీలు ఆ దీపదర్శనం చేసుకుంటే పుట్టబోయే బిడ్డకు శుభం జరుగుతుంది. అవునా? అయితే జానకి, నువ్వు కూడా వెళ్ళిరామ్మా. అది కాదమ్మా. జానకి, వెళ్ళిరామ్మా, మంచి జరుగుతుందని చెప్తా ఉండారు కదా. అంటే అది కాదు. జానకి, నువ్వు రావచ్చుగా.
నీలా దొరికిపోయావే. ఇక చూడు నీతో ఎలా ఆడుకుంటాను. ఏంటమ్మా ఈ గదిలోకి వచ్చారు? అబే ఏం కావాలి? అబే ఏం లేదమ్మా, అది జానకిని వైషుని చెరువుకి వెళ్ళమని చెప్పాను. వెళ్ళిందో లేదో చూద్దామని వచ్చాను అంతే. జానకి ఇందాకే వెళ్ళారమ్మా. ఆ, అలాగా, బాత్రూంలో ఉందేమో అనుకున్నాను. సరే, ఆరోగ్యం బానే ఉంటుందా? టాబ్లెట్స్ వేసుకుంటా? వేసుకుంటున్నానమ్మా. వస్తానే. ముసల్ది చూసిందేమోనని చెమటలు పట్టేశాయి. ఏదైతేనే వైషు దృష్టిలో నీలని బ్యాట్ చేయడానికి మంచి ఆధారం దొరికింది. రావే రా, వచ్చాక చెప్తాను ఈ పని. వరలక్ష్మీ వ్రతం రోజున మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దీపారాధన చేసి ఆ కొలంలో మనస్ఫూర్తిగా దీపాలు సమర్పిస్తే కోరికలు తీరటమే కాకుండా మీ కుటుంబానికి శుభం కలుగుతుందమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం, పూజ మొదలుపెట్టినప్పటి నుండి దీపాన్ని నీటిలో సమర్పించేంతవరకు ఎలాంటి అవాంతరం జరగకుండా చూడాలి. ఏదైనా అవాంతరం జరిగితే అశుభం కలుగుతుంది. అందులోని అసలే మీరు కాబోయే దంపతులు. అయ్యా, ముందుగా మీరిద్దరూ దీపాన్ని వదలండి. ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిలో ఓం గంగా దేవతాయై నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మ దీపారాధన చేయండి. అమ్మా మీరు రండి. అమ్మా, మీరిద్దరూ కాబోయే దంపతులు కాబట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనసులో ఉన్న కోరికలు చెప్పుకుని ఆ దీపాన్ని నీటిలో వదలండి అమ్మా. దీపాన్ని వెలిగించి నీటిలో వదలండి.
అయ్యో అయ్యో అపచారం అమ్మా. వైషు ఎప్పుడొచ్చావురా? బాగా జరిగిందా పూజ? ఏంట్రా ఇంత కోపంగా ఉన్నావు? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఆ జానకి మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసిందా ఏంటి? జానికక్క కాదు, బావే చేశాడు. సూర్య? అవును, సూర్య ఏం చేశాడమ్మా? ఆయన గారికి నేను తప్ప అందరూ కనిపిస్తారు కదా. జానకక్క చెరువులో కాల్చారు పడిపోయిందట. ఈయన గారు వెళ్ళి పట్టుకొని కాపాడారు. ఏం కాలేదని చెప్తున్నా వినకుండా ఎంత కంగారు పడిపోయాడో. సొంత పిల్లానికి సేవలు చేస్తున్నట్టు అంత ఇంట్రెస్ట్ ఏంటో ఆ మనిషికి. నాకైతే వాళ్ళిద్దరిని అలా చూస్తే ఎంత చిరాకేసిందో తెలుసా? అసలు అసలు జానకక్కని నువ్వు మాతో పాటు ఎందుకు పంపించావు? నేనేదో క్యాజువల్ గా వెళ్ళమన్నాను. ఇంత సీన్ జరుగుతుందని నాకేం తెలుసమ్మా? ఆయన ఎవరినని ఏం లాభం? అసలు మనిషి సరిగ్గా లేనప్పుడు. తప్పు వాడిది కాదమ్మా, వాణ్ణలా రెచ్చగొడుతున్నా ఆ జానకిది. పైకి అమాయకంగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్లే అనుకోవడం పొరపాటు వైషు. మొదట్లో నేను జానకిని మంచిదనే అనుకున్నాను. కానీ కొద్ది రోజుల నుంచి గమనిస్తూ ఉంటే జానకిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా సూర్యకి దగ్గరగా ఉండాలని ట్రై చేస్తోంది.
జానకక్క ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే తను సూర్య మీద మనసు పడుతోంది కాబట్టి. తను సూర్య మీద మనసు పడ్డవేంటి? తనకు ఆల్రెడీ పెళ్ళయింది. నాకు అదే అర్థం కావడం లేదు. ఆల్రెడీ పెళ్ళైపోయి రేపో మాపో ఓ బిడ్డకి తల్లి కూడా కాబోతోంది. ఇలాంటి సమయంలో తను పరాయి మగాడికి అట్రాక్ట్ అవ్వడం ఏంటో చచ్చా ఆలోచిస్తుంటేనే కంపరంగా ఉంది నాకు. మీరెన్నైనా చెప్పండి, జానకక్క అలాంటిదంటే నేను నమ్మను. చూడమ్మా, నేను ఓ ఆడపిల్లని కన్న తల్లినే. నిజానిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఆడపిల్ల మీద అభాండాలు ఎలా వేస్తాను చెప్పు? నిజాలేంటి పిన్ని? జానకి సూర్య మీద మనసు పడుతోంది అన్నది ఆధారాలతో సహా నా కంటపడిన నిజం. ఏంటి పిన్ని నువ్వనేది? అవునమ్మా, మీరు చెరువుకు వెళ్ళాక నేనేదో పనుండి పార్వతమ్మను వెతుక్కుంటూ వెళుతూ నీలగదిలో సూట్ కేసు ఓపెన్ చేసి ఉండడం చూశాను. క్లోజ్ చేసేద్దామని వెళ్ళి చూస్తే అందులో 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 సూర్య ఫోటో ఉందమ్మా. సూర్య మీద ఎలాంటి ఆలోచన లేనిదైతే వాడి ఫోటోని ఎందుకంత భద్రంగా సూట్ కేసులో దాచుకుంటుంది? అది చూశాకే అర్థమైంది ఆ రోజు జానకి కావాలనే నువ్వు డిజైన్ చేసిన షర్ట్ని కాల్చేసింది అని. వావ్, చాలా బాగుంది. ఆ రోజు కాల్ జారింది కూడా మీ ఇద్దరి హ్యాపీనెస్ ని దూరం చేయడానికి అనుకుంటా. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నేను జానకి మీద కోపంతోనో అనుమానంతోనో ఈ మాట చెప్పడం లేదు. నీ జీవితం హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతో చెప్తున్నాను. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచితేనే మంచిదమ్మా.